హాయ్ గాయ్స్, ఎండ చాలా గట్టిగా ఉన్నట్టుంది. ఏసీలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విన్ను వ్లాగ్. బయట వాతావరణం వేడిగా ఉన్నప్పుడు ఏసీ రూమ్లోకి వచ్చి కూర్చుంటే ఎంత హాయిగా ఉంటుంది. అలానే రోజంతా ఏసీలో కూర్చోలేము కదా. ఎందుకు కూర్చోలేమంటారా? కూర్చోగలం, కానీ కూర్చోకూడదు. ఇప్పుడు ఎయిర్ కండిషనింగ్ అనేది మన లైఫ్లో చాలా నార్మల్ పార్ట్ అయిపోయింది. దానికి రీజన్ ఏదైనా అయి ఉండొచ్చు. ఇయర్కి పెరిగిపోతున్న టెంపరేచర్స్ కావచ్చు, ప్రైజెస్ మనకి అఫోర్డబుల్గా మారిపోవటం కావచ్చు, మన వర్క్ ప్లేసెస్లో ఏసీ అనేది మ్యాండేటరీ అయి ఉండొచ్చు, షాపింగ్ మాల్స్, మూవీ థియేటర్స్ ఇలా ఎక్కడికి వెళ్ళినా సెంట్రలైజ్డ్ ఏసీ ఉండటం అయి ఉండొచ్చు. రీజన్ ఏదైనప్పటికీ ఏసీ అనేది మన లైఫ్లో భాగం అయిపోయింది అనేది వాస్తవం. మన ఆఫీస్లో యూజువల్గా ఏసీ ఉంటుంది అనుకోండి, కూలింగ్ బయటకు పోకుండా మనం విండోస్ అన్ని క్లోజ్ చేసి పెడతాం. అలా కూల్ వర్క్ ఎన్వైరన్మెంట్లో మనం వర్క్ చేయడం వల్ల మన పర్ఫార్మెన్స్ కూడా ఎన్హాన్స్ అవుతుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. అయితే ఈ ఏసీస్ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఆర్టిఫిషియల్లీ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్స్లో ఎక్కువ గడపడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఒకప్పుడు లగ్జరీ ఐటమ్గా ఉండే ఎయిర్ కండిషనర్ ఇప్పుడు నెసెసిటీగా మారిపోయింది. 2018లో 5.5 మిలియన్ పీసెస్ సేల్ అయితే 2024లో 12.3 మిలియన్ పీసెస్ సేల్ అయ్యాయంట. 2028కి ఈ నెంబర్ 20.8కి వెళ్తుందని ఎస్టిమేట్ చేస్తున్నారు. ఇంత దారుణంగా మనం ఏసీస్ యూజ్ చేసేస్తున్నాం కాబట్టి వాటి బెనిఫిట్స్ అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన ఉంటే మంచిదేమో. బెనిఫిట్స్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, మనందరికీ తెలుసు కూడా. అందుకే కదా మార్కెట్ అంతరైజ్లా ఉంది. సో ఇప్పుడు స్ట్రైట్గా సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ఏసీ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఒక రూమ్లో ఉన్న హ్యూమిడ్ అండ్ హాట్ టెంపరేచర్ని కూల్గా మార్చే ప్రాసెస్లో ఏసీ యూనిట్లో చాలా కాంప్లెక్స్ మెకానిజం జరుగుతుంది. అదంతా ఈజీగా మనకు అర్థం కాదు. సో మీకు సింపుల్గా అర్థమయ్యేలా షార్ట్గా చెప్తాను. మన రూమ్లో ఉన్న హ్యూమిడిటీని కంప్రెసర్ అండ్ రిఫ్రిజరెంట్ హెల్ప్తో ఏసీ సక్ చేసి లోపల ఎవాపరేషన్ జరిగి లోపల ఉన్న బ్లోవర్ ఫ్యాన్ చిల్డ్ ఎయిర్ని రూమ్లోకి పంప్ చేయడం జరుగుతుంది. అయితే మనం ఎక్కువ సమయం ఏసీలో గడిపితే లాంగ్ రన్లో సీరియస్ హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్లీ డీహైడ్రేషన్. మన ఏసీ హ్యూమిడిటీని తగ్గించే క్రమంలో గాలిలో ఉన్న మాయిశ్చర్ లెవెల్స్ బాగా తగ్గిపోవడం జరుగుతుంది. ఎయిర్ బాగా డ్రైగా ఉండటం వల్ల మన బాడీలో ఉండే మాయిశ్చర్ రెస్పిరేషన్ ద్వారా ఎక్కువగా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. మనం ఎప్పటికప్పుడు సరిపడా ఫ్లూయిడ్స్ తీసుకోకపోతే డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. సెకండ్, డ్రై ఆర్ ఇచ్చీ స్కిన్. డీహైడ్రేషన్ అనేది జరగటం వల్ల మరో కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే డ్రై ఆర్ ఇచ్చీ స్కిన్. దీనివల్ల మన స్కిన్లో ఉండే ఆ ఫ్రెష్ లుక్ ఉండదు. బాగా డ్రై అయిపోవటం వల్ల పొరలుగా అయిపోవటం, దురద వేయటం లాంటివి జరుగుతాయి. దానివల్ల మన ఏజ్ కూడా ఎక్కువలాగా కనబడుతుంది. డ్రై ఐస్. హ్యూమిడిటీ లెవెల్స్ బాగా తగ్గిపోవటం వలన మన కంటిలో ఉన్న మాయిశ్చర్ చాలా ఫాస్ట్గా ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఉంది. దానివల్ల కళ్ళు బాగా డ్రై అయిపోవటం, దురద వేయటం లాంటివి జరుగుతాయి. లెథార్జీ, బద్ధకం. కంటిన్యూస్గా చాలా ఎక్కువసేపు ఏసీలో గడపటం వల్ల ఆ కూల్ టెంపరేచర్ మన మెటాబాలిక్ రేట్ని తగ్గించేస్తుంది. మన ఎనర్జీ డ్రైన్ అయిపోయినట్టుగా బద్ధకంగా ఫీల్ అవటం జరుగుతుంది. ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేషన్ జరగకపోవటం వల్ల అలసటగా మగతగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హెడేక్స్. మనం ఏసీలో కూర్చొని సడన్గా బయటకు వెళ్ళినా లేదా ఎండలో నుండి వచ్చి ఫుల్గా ఏసీలో కూర్చున్నా ఈ సడన్ టెంపరేచర్ చేంజెస్ వల్ల మన బుర్రలో బ్లడ్ వెజల్స్ చాలా ర్యాపిడ్గా కాంట్రాక్ట్ అండ్ ఎక్స్పాండ్ అవ్వటం జరుగుతుంది. దీనివల్ల హెడేక్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీలో చాలామంది ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. నాకైతే చాలాసార్లు అనిపించింది. అంతేకాకుండా కంటిన్యూస్గా ఈ కోల్డ్ అండ్ డ్రై ఎయిర్లో ఉండటం వల్ల లాంగ్ టర్మ్లో సైనస్ అండ్ మైగ్రేన్స్ లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. రెస్పిరేటరీ ఇష్యూస్. ఈ కోల్డ్ అండ్ డ్రై ఎయిర్ని ఎక్కువసేపు పీల్చడం వల్ల రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. డ్రై కాఫ్, జలుబు, తుమ్ములు, గొంతులో డిస్కంఫర్ట్ లాగా ఉండటం లాంటివి జరుగుతాయి. నోస్ అండ్ థ్రోట్ లోపల ఎక్సెసివ్ మ్యూకస్ బిల్డప్ అవ్వటం జరుగుతుంది. ఆస్తమా లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు మ్యాక్స్ ఏసీని అవాయిడ్ చేయడం బెటర్. ఎలర్జీస్ అండ్ ఆస్తమా. ఏసీస్ని సరిగ్గా మెయింటైన్ చేయకపోతే దానికి ఉన్న డస్ట్, ఫంగస్ రూమ్లో సర్క్యులేట్ అయ్యి మనకి రకరకాల ఎలర్జీస్ని తీసుకొస్తాయి. రెగ్యులర్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ లేకపోతే రకరకాల బ్యాక్టీరియా, వైరస్, ఫంగై లాంటివి లోపల ఫామ్ అయిపోవటం జరుగుతుంది. దీనివల్ల ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా గాలి క్లోజ్ స్పేసెస్లోనే సర్క్యులేట్ అవుతూ ఉండటం వలన ఇండోర్ ఎయిర్ పొల్యూషన్కి కారణమవుతుంది. మన ఎయిర్ కండిషనర్ కూలర్ టెంపరేచర్లో కాన్స్టెంట్గా ఉండటం వలన మనం ఆ టెంపరేచర్స్కి అలవాటు పడిపోవడం జరుగుతుంది. అంటే బయట రియల్గా ఎయిర్ టెంపరేచర్లో ఏదైనా పని చేయాల్సి వస్తే మన బాడీ చాలా స్ట్రెస్డ్గా ఫీల్ అవుతుంది. బయట టెంపరేచర్ బాగా హై ఉన్నప్పుడు ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. అయితే ఎయిర్ కండిషనర్స్ని పూర్తిగా వాడడం మానేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు.
మనం కొన్ని ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకొని కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ నెగిటివ్ ఇంపాక్ట్స్ నుంచి తప్పించుకోవచ్చు. అయితే వాటి గురించి మాట్లాడుకునే ముందు మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఇంతవరకు ఏసీస్ వల్ల మనకి పర్సనల్గా ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయో తెలుసుకున్నాం. కానీ దీనివల్ల మన ఎన్వైరన్మెంట్కి కూడా ఎటువంటి నష్టం కలుగుతుందో తెలుసుకోవాలి. ఎయిర్ కండిషనర్ అనేది ఒక కాంప్లెక్స్ మెషిన్. అది ఎన్నో రకాలుగా పనిచేసే చాలా డిఫరెంట్ పార్ట్స్తో తయారు చేయబడుతుంది. అయితే ఇందులో సిఎఫ్సీస్ అండ్ హెచ్ఎఫ్సీస్ని రిఫ్రిజరెంట్స్గా అంటే కూలింగ్ ఏజెంట్స్గా వాడటం జరుగుతుంది. సిఎఫ్సీ అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్, హెచ్ఎఫ్సీ అంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్. వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని కూడా అంటారు. ఇవి వాతావరణంలోకి రిలీజ్ అయినప్పుడు ఓజోన్ లేయర్ డిప్లీట్ అవ్వటం జరుగుతుంది. అంటే ఓజోన్ లేయర్లో ఉండే హోల్స్ పెద్దవవ్వటం జరుగుతుంది. దీనినే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. దీని వలన యూవీ రేడియేషన్స్ లెవెల్స్ పెరిగి మన వాతావరణంలో వేడి ఎక్కువైపోతుంది. ఎన్నో క్లైమాటిక్ చేంజెస్ వచ్చేస్తాయి. యూవీ రేడియేషన్స్ పెరగటం వలన స్కిన్ క్యాన్సర్స్, ఐ క్యాట్రాక్ట్స్ అండ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ రావడం జరుగుతుంది. అయితే ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. సో ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ని తగ్గించడానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దామా? దానికోసం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటి వరకు నా వీడియోస్లో నేను సబ్స్క్రిప్షన్ కోసం అడగలేదు. బట్ ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నౌ గెటింగ్ బ్యాక్ టు ద వీడియో. ఏసీస్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్స్ని తగ్గించుకోవడానికి మీరు ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. మీ ఎయిర్ కండిషనర్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. అంటే రెగ్యులర్ సర్వీసింగ్ చేయించాలి. ఫిల్టర్స్ని రెగ్యులర్గా క్లీన్ చేయటం, టైంకి రీప్లేస్ చేయటం చేస్తే ఎయిర్ క్వాలిటీ అండ్ ఎఫిషియన్సీ రెండు ఇంప్రూవ్ అవుతాయి. ఏసీ ఆన్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కూడా ఆన్ చేస్తే ఎయిర్ రూమ్లో సర్క్యులేట్ అవుతుంది. దానివల్ల రూమ్ అంతా కూల్గా ఉంటుంది. ఏసీ టెంపరేచర్ కొంచెం హైలో పెట్టుకున్నా సరిపోతుంది. ఏసీని మోడరేట్ టెంపరేచర్లో సెట్ చేసి పెట్టండి. అంటే ఒక 24 to 26 మధ్యలో మెయింటైన్ చేసుకోండి. దానివల్ల ఎనర్జీ కన్జంప్షన్ తగ్గుతుంది, ఎక్సెసివ్ కూలింగ్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ కాన్సిక్వెంట్లీ ఆల్రెడీ డిస్కస్ చేసిన డిస్కంఫర్ట్ అండ్ హెల్త్ ఇష్యూస్ నుండి తప్పించుకోవచ్చు. సీల్ లీక్స్. విండోస్ అండ్ డోర్స్ ప్రాపర్గా సీల్ అయ్యాయో లేదో చూసుకోండి. ఏమైనా లీక్స్ ఉంటే కూల్ ఎయిర్ బయటకు ఎస్కేప్ అయిపోవటం వలన ఎనర్జీ వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టిప్, అవకాశం ఉంటే ఏసీ యూసేజ్ తగ్గించి కూలర్స్ యూజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. దీని ఎనర్జీ కన్సంప్షన్ తగ్గుతుంది. రూమ్లో ఉన్న హ్యూమిడిటీ మొత్తం సక్ చేయటం జరగదు. సో స్కిన్ ఇచ్చింగ్, డ్రైనెస్ లాంటివి ఉండవు. మన ఏసీ యూనిట్ని రీప్లేస్ చేద్దామనుకున్నా, అప్గ్రేడ్ చేద్దామనుకున్నా ఎనర్జీ ఎఫిషియెంట్ మోడల్స్ని ఆప్ట్ చేయండి. ఎనర్జీ ఎఫిషియన్సీ రేషియో అనేది మనకి ఏసీ మీద మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మనం జాగ్రత్త పడితే మనకి ఎనర్జీ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కూడా తగ్గించుకోవచ్చు. సో గైస్, ఈ సమ్మర్లో కూల్గా ఉండడానికి బాగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బిన్ను వ్లాగ్స్.